హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా మమ్మీ సండే స్పెషల్ చేపల కూర అయితే చేసేసారు. ఇందులో మనం ఎలాంటి మసాలాలు వాడట్లేదు. ఇది నెల్లూరు స్టైల్ చేపల పులుసు అన్నమాట. మనం ఇందులో మెయిన్ ఒకే ఒక పొడి అయితే వేస్తాము. అదేంటి అనేది నేను వీడియోలో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మన నెల్లూరు స్టైల్ చేపల కూర ఎలా చేయాలి అనేది చూసేయండి. ఎక్కువగా నెల్లూరు సైడు ఇలాగే ఈ మెథడ్లోనే చేపల పులుసు అయితే చేసుకొని తింటూ ఉంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అద్దిరిపోద్దన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం చేపల కూర చేయడానికి ఫస్ట్ స్టెప్ అయితే ముందుగా చేపలని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ చేపలు క్లీన్ చేసుకునే దాని మీదనే మనకి చేపల పులుసు అనేది టేస్ట్ ఆధారపడి ఉంటుంది. ఇందులో మనం నీట్గా క్లీన్ చేసుకోకపోతే ఆ పాచి అది ఉంటుంది కదా చేపలకి, దానివల్ల మనకి పులుసు అనేది చేదు తిరిగిపోతుంది, లేదంటే అంత మంచి టేస్ట్ అయితే రాదనమాట. అందువల్ల ఫస్ట్ స్టెప్ మనం చక్కగా క్లీన్ చేసుకోవాలి. మా మమ్మీ చూడండి గుడ్డు కూడా చూపించు వీడియోలో అని చూపిస్తున్నారు. సో మనం చక్కగా చేపల ముక్కలు అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. బయట కట్ చేయించుకున్నా సరే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా ఒక్కసారి మంచిగా కడుక్కోవాలన్నమాట. ఆ కడుక్కునేటప్పుడు మీరేం చేస్తారంటే కాస్త నిమ్మకాయ అలాగే ఉప్పు కూడా వేసుకొని కడుక్కోండి. ఇక్కడైతే చేపలు క్లీన్ చేసేసుకున్నాము. అలాగే చేపల పులుసుకి చింతపండు పులుసు కూడా అమ్మ రెడీ చేసేసింది. అలాగే ఒక మామిడికాయ 3 టమోటాలు అయితే తీసుకుందనమాట. ఇప్పుడు అందులో ఏం చేస్తున్నాం మమ్మీ? చింతపండు పులుపు, టమోటాలు తీసుకున్నా చేపల కూరలోకి. మామూలుగా కట్ చేసుకొని వేసుకుంటారు కదా, కట్ చేసేదానికంటే ఇటు టేస్ట్ వస్తుంది పిసికేస్తే. బాగా పండిన టమాటాలు తీసుకొని పిసుకుతారనమాట. అంతేనా? రసంలో పిసికేస్తే బాగుంటుంది, ఉడకది, టేస్ట్ వస్తుంది. ఓకే, మంచిగా ఇలా పిసుకోవాలి. మామిడికాయ కట్ చేయకుండా నల్లగా కొట్టావా? నల్లగా కొడితే మంచిగా టేస్ట్ వస్తుంది. కట్ చేస్తే టేస్ట్ ఉండదు. కట్ చేసిన దానికంటే కూడా నల్లగా కొట్టేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే మా అమ్మ క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో ఉప్పు అలాగే దాంతోపాటు కొంచెం పసుపు అలాగే మీకు కారానికి తగ్గట్టు కారం, మీరు కారం ఎక్కువ తింటారు అనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోండి, లేదు మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. కానీ చేపల కూరలోకి మాత్రం కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే మనకి చేపల కూరలోకి కారం ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ మూడింటిని చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేస్తుంది అనమాట. ఇలా మీరు వీలైనంత ఎక్కువసేపు కలుపుకోవాలి. అలా కలిపినట్టయితే చేప ముక్కలకి మనకి కారము, ఉప్పు అలాగే పసుపు అనేది బాగా పడుతుందన్నమాట. అప్పుడే మనము ముక్కలు కూరలో వేసినప్పుడు ఈ ఉప్పు కారం అనేది కూరలో కలిసి బాగా ఉడుకుతుంది. మనం సపరేట్గా మళ్ళీ ఇందులో ఉప్పు కారం అలాగే పసుపు వేయాల్సిన అవసరం లేదనమాట. కూరలో మళ్ళీ ఈ చేపల్లో వేసిన ఈ ఉప్పు కారమే సరిపోతుంది. అలాగే మనము చింతపండు పులుసులో కూడా కొంచెం వేసుకుంటాం అన్నమాట. సో మనకి ఇవి రెండే మొత్తం కూర మొత్తానికైతే సరిపోతుందన్నమాట. మళ్ళీ మనము వేయాల్సిన అవసరమే ఉండదు. సో చక్కగా
చేప ముక్కలకి ఇలా ఉప్పు కారం పట్టేలాగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఈ చింతపండు రసంలో అమ్మ మళ్ళీ ఉప్పు కారం వేస్తున్నారు. ఇది ఈ పులుసులో కూడా బాగా కలిసిపోయి మనకి చేపల పులుసు అనేది చాలా చక్కగా టేస్టీగా వస్తుంది. మనం మళ్ళీ కూర చేసేటప్పుడు అస్సలు కారము ఉప్పు వేయాల్సిన అవసరమే ఉండదన్నమాట. ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే ఇలాగా. నెమ్మదిగా ఇలా 2-3 సార్లు కలిపేసుకోండి. ఆ ఉప్పు కారం అనేది మనకి పులుసులోకి బాగా పట్టేస్తుంది. అలాగే లాస్ట్లో కాస్త వాటర్ కావాలనుకుంటే పోసుకోవచ్చు. అది మీ పులుసుకి తగ్గట్టుగా పోసుకోండి. మీకు ఎలా కావాలి అంటే చిక్కగా కావాలి అనుకుంటే వద్దు, లేదు కాస్త పలుచగా కావాలి అనుకుంటే పోసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని మీరు ఈ స్టేజ్లో ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి. మీకు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో మీరైతే ఉప్పు కారం వేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా చక్కగా చేపల కూర అయితే రెడీ అయిపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా, బాగా బుడగలు వచ్చేసింది. మనకి చేపల కూర అయితే రెడీ అయిపోయినట్టు అన్నమాట. ఈ స్టేజ్లో మా అమ్మ గుడ్డు వేస్తుంది అన్నమాట. గుడ్డు ఇప్పుడు ఎందుకు వేస్తుంది అంటే ఫస్ట్లో వేస్తే ఆ చేప ముక్కలు కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి మనకి ఉడకడానికి ఒక 5 to 10 మినిట్స్ టైం పడుతుంది. గుడ్డు అయితే అలా కాదు, మనకి జస్ట్ ఒక 2 to 3 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేసిన ఈ పొడే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. అది ఏంటి అంటే కాస్త బియ్యం, మెంతులు, అలాగే ధనియాలు. ఇవి మూడింటిని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకొని లాస్ట్లో ఇలా చేపలు దించబోయే ముందర వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడైతే నేను లాస్ట్లో కొత్తిమీర చల్లటానికైతే చేపల కూరలో రెడీ చేసుకున్నాను అన్నమాట. సో కూర మనకి రెడీ అయిపోయింది. ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం చక్కగా ఈ చేపల కూరలో కొత్తిమీర అయితే చల్లేసుకుందాము. కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి గుమగుమలాడే టేస్టీ నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇది మా మమ్మీ చాలా చాలా చక్కగా చేస్తుంది. నాకైతే మా మమ్మీ చేసే చేపల పులుసు అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి.
ఎలా వచ్చింది అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు మమ్మీ చేసిన చేపల పులుసు అయితే వేసుకొని అన్నం తినేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే ఇంకొక విషయం, మనం ఈ చేపల కూర చిన్నపిల్లలకి పెట్టే అయితే చాలా అంటే చాలా కేర్ఫుల్గా పెట్టండి. మనము చేప ముక్క తీసుకునేటప్పుడు ఇలా ముళ్ళు మనకి తగులుతూ ఉంటుంది. ఇలా మెత్తగా ఒత్తేసామంటే ముళ్ళు తగులుతుంది. కాబట్టి మనం ఈజీగా ముళ్ళనైతే ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు అయితే మీరు ఇలా ముక్కని మెత్తగా నలిపి దాన్ని స్మాష్ చేసినట్టు చేయండి. మనకి ముళ్ళు ఎక్కడైనా ఉన్నా కూడా త్వరగా అది ఎక్కడుంది అనేది అర్థమైపోతుందన్నమాట. సో అప్పుడు మనకి ముళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత చక్కగా మీరు హ్యాపీగా చిన్నపిల్లలకు కూడా పెట్టేయచ్చు అనమాట. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.